వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని స్థానిక ఏఐవైఎఫ్ కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐవైఎఫ్ ఆదోని పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గోరుకల్లు అంజిత్ గౌడ్, బాసాపురం లింగప్ప మాట్లాడడం జరిగింది. అమరావతిని ఫ్రీ జోన్లో ప్రకటించి అక్కడ భర్తీ చేసే ఉద్యోగాల్లో 26 జిల్లాల వారికి అవకాశం కల్పించాలని, మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, పారిశ్రామిక హబ్ అయిన ఓర్వకల్లు ఏర్పాటయ్యే నూతన పరిశ్రమల్లో స్థానిక యువతకు 75% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, 24 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ భృతిపైన వాలంటరీ రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్లను కొనసాగించి వారికి గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలి అన్నారు. మెయిన్ ముఖ్యంగా ఏమంటే మెగా డిఎస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. జగన్ పోయినసారి జగన్ గవర్నమెంట్ వచ్చేసి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. 6,000 పోస్టులు చెప్పారు, విడుదల కాలేదు. చంద్రబాబు నాయుడు ఆయన వచ్చిన వెంటనే మొదటి సంతకం పెట్టారు. సో ఇదివరకు అనేది మనకి నోటిఫికేషన్ విడుదల కాలేదు. అలాగే మనకు పారిశ్రామిక హబ్ ఓరకంలో మొదలు పెడతాము, దాన్ని పూర్తి చేస్తాం, అది త్వరలో చెప్పారు. ఇంతవరకు పూర్తి చేయలేదు. అది తొందరగా పూర్తి చేసి అక్కడ స్థానిక ఉన్నటువంటి యువతకు 70% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా ఈ నెల 24 జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మనకు నిరుద్యోగ వృత్తి, అలాగే మనకు మన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అలాగే వాలంటీర్లకు కొనసాగింపు చేయాలని చెప్పేసి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాం ఏఎఫ్ తరఫు నుంచి. నా పేరు అంజిత్ కుమార్, ఏవై పట్టణ కార్యదర్శి. ఈరోజు ఆదోనిలో ఏఐవైఎఫ్ కార్యాలయం నుండి ఏఐవైఎఫ్ యొక్క ముఖ్య నాయక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నాయక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మొదటిసారి డిఎస్సి నోటిఫికేషన్ పెట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం లేదు. కాబట్టి తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి, అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నెలకి నిరుద్యోగ ప్రతి 3,000 ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి స్పందించడం లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆదోనిలో కూడా వైన్ షాపులు విచ్చలవిడిగా గుళ్ళకు బడులకు తేడా లేకోకుండా బడుల దగ్గర మనకి జియో ఏమైతే ఉందంటే గుడుల దగ్గర బడుల దగ్గర వైన్ షాపులకు అనుమతి ఇవ్వరాదని చెప్పేసి ఉన్నప్పటికీ ఇక్కడ మన ఆదోనిలో చూసుకున్నట్టయితే మున్సిపల్ స్కూల్ గేట్ పక్కనే మున్సిపల్ కాంప్లెక్స్ లో ఒకటి, ఇప్పుడు మళ్ళీ కొత్త బస్ స్టాండ్ పోయే రూట్లో సుంకమ్మ గుడి పక్కనే ఒక వైన్ షాప్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తక్షణమే స్పందించి వీటిపై చర్యలు తీసుకొని వాటిని రద్దు చేయాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లింగప్ప, ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు.